గైస్ పల్సర్ కమ్ బ్యాక్ ఇయర్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అట్లాంటి కొత్త బైక్స్ లాంచ్ అవుతున్నాయి. కొత్త జనరేషన్ పల్సర్ నుంచి స్టార్ట్ చేస్తే బజాజ్ నుంచి వచ్చే కొత్త అడ్వెంచర్ బైక్ వరకు క్రేజీ లైనప్ ఉంది బజాజ్ లో. సో అసలు ఆ లైనప్ ఏందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం అందరం ఆల్రెడీ చూసేసినాం. బజాజ్ డామినర్ 350 లాంచ్ అయింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 350Z కూడా లాంచ్ అయింది. సో ఈ రెండు బైక్స్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి. బట్ అప్కమింగ్ ఏవైతే లాంచ్ అవుతున్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా. సో డెఫినెట్ గా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో నా కోసం అది ఒక్క చిన్న ఫేవర్ చేసేయండి. అండ్ అట్లనే మీకు గనక హైప్ అనే ఆప్షన్ ఏదైనా కనిపిస్తే డెఫినెట్ గా ఈ వీడియోకి హైప్ కొట్టేసేయండి. అప్కమింగ్ బైక్స్ టాపిక్ వెళ్లే ముందు చిన్న ఓవర్వ్యూ అయితే ఇద్దాం. ఈ డామినర్ 350 ఎన్ఎస్ 350 కూడా. సో మీకు డిస్ప్లేలో యాడ్ చేస్తున్నా చూడండి ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఈ టూ బైక్స్ కి సేమ్ ఇంజన్ వస్తుంది ఇప్పుడు 350cc. సో మనం కనుక చూసుకుంటే 400 ఉన్నప్పుడు 373cc ఉండేది ఇంజన్, ఇప్పుడు 349cc డౌన్గ్రేడ్ అయింది. అండ్ అదే కాకుండా పాత దాంట్లో 40 bhp పవర్ ఉండేది, ఇప్పుడు 40.6 bhp పవర్ ఉంది. అండ్ అదే కాకుండా ఇంతకుముందు 35 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేసేది, ఇప్పుడు 33 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ బాడీ వెయిట్ కూడా చేంజ్ అయింది. పాత బైక్ మనకి 193 kgs ఉండేది, ఇప్పుడు 190 kgs కి వచ్చింది అనమాట. సో ఈ టూ బైక్స్ కి మెయిన్ చేంజెస్ అంటే ఇంజన్ చేంజెస్ అనమాట. మిగతా అన్ని ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో అప్కమింగ్ బైక్స్ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ 2026 లో మనందరి ఫేవరెట్ లెజెండరీ బైక్ అయిన RS 400 రాబోతుంది. ఇదైతే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది, RS 400cc రాబోతుంది అనేసి. సో మనందరికీ తెలుసు కదా RS 200 ఎంత ఫేమస్ బైక్. సో ఇప్పుడు అదే బైక్ ని 400cc లో తీసుకొస్తున్నారు. లుక్స్ అండ్ డిజైన్ పరంగా చూస్తే సేమ్ RS 200 ఎట్లుంటుందో RS 400 కూడా అట్లనే ఉంటుంది అనమాట. లుక్స్ అండ్ డిజైన్ అయితే ఏం చేంజ్ అవ్వదు. RS 400 అయినా కానీ వీళ్ళు తీసుకొచ్చే ఇంజన్ మాత్రం 350cc ఇంజన్ అది కూడా. సో ఇప్పుడు ఇదైతే ట్రెండింగ్ లో నడుస్తుంది కదా 350cc కి డౌన్ గ్రేడ్ అవ్వడం. సో సేమ్ 18% GST హిట్ కావాలంటే మనకి 350cc ఉండాల్సిందే. సో అందుకే వీళ్ళు RS 400 ని కూడా 350cc ఇంజన్ తో తెస్తున్నారు. మనం ఈ బైక్ లో ఎక్స్పెక్టెడ్ పవర్ వచ్చేసరికి 13 PS పవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 30 Nm ఆఫ్ టార్క్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైసింగ్ విషయానికి వచ్చినా కానీ ఆన్ రోడ్ 3 lakhs లోపలనే మనం ఈ బైక్ ని అయితే డెఫినెట్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బజాజ్ అయితే ఇయర్ 2026 లో అడ్వెంచర్ సెగ్మెంట్ లో కూడా రాబోతుంది అనమాట. ఇదైతే అసలు క్రేజీ మూవ్ అని చెప్పాలి. ఇన్ని రోజులు వేరే బ్రాండ్స్ బజాజ్ తో కొలాబ్ అయ్యి వాళ్ళ బ్రాండింగ్ తోని అడ్వెంచర్ బైక్స్ లాంచ్ చేసినాయి. అవేదో మనకు కూడా తెలుసు, KTM నుంచి ఉన్నాయి, ట్రాంప్ నుంచి, ఇవన్నీ బజాజ్ తో కొలాబ్ అయిన బైక్స్ కదా. బట్ ఇప్పుడు బజాజే వాళ్ళ R&D ని మొత్తం యూజ్ చేసి అడ్వెంచర్ సెగ్మెంట్ లకి అయితే రాబోతుంది. సో మనం కనుక చూసుకుంటే బజాజ్ కి కాంపిటీషన్ ఉన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఆల్మోస్ట్ అడ్వెంచర్ బైక్స్ అయితే ఉన్నాయి. TVS లో చూసుకున్నా కానీ, హీరోలో చూసుకున్నా కానీ, KTM లో చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకి అడ్వెంచర్ బైక్స్ అయితే ఉన్నాయి వీటిలలో. అండ్ మీరైతే అనుకోవచ్చు బజాజ్ ఎప్పుడు అడ్వెంచర్ సెగ్మెంట్ లోకి రాలేదా, ఇది ఫస్ట్ టైమా అనేసి. కాదు. ఆల్రెడీ మీకు గుర్తుంటే పల్సర్ AS 200 అని అప్పట్లో ఒక అడ్వెంచర్ బైక్ అయితే బజాజ్ లాంచ్ చేసింది అనమాట. బట్ అదైతే అంత హిట్ కాలేదు బికాస్ రాంగ్ టైమ్ లో లాంచ్ చేసింది. సో అదే బైక్ కనుక ఇప్పుడు లాంచ్ చేసి ఉంటే దానికంటే కొంచెం బెటర్ నెంబర్స్ వాళ్ళు చూసేవాళ్ళు సేల్స్ లో. అండ్ రూమర్స్ ప్రకారంగా చూస్తే KTM అండ్ బజాజ్ కొలాబ్ అయ్యి ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేస్తారని రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా 90% 350cc లోనే తీసుకొస్తారు వీళ్ళు. అండ్ మనం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 3 lakhs వరకు అయితే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2026 ఎండింగ్ కి మనం ఈ బజాజ్ నుంచి వచ్చే అడ్వెంచర్ బైక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంచ్ అవ్వడం. అండ్ గైస్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్, బజాజ్ ఏం చేస్తుందంటే ఇయర్ పల్సర్ జనరేషన్ మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం రాజీవ్ బజాజ్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఆఫ్ బజాజ్ గ్రూప్ అనమాట. సో ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట 2026 అయితే పల్సర్ ఇయర్ అవబోతుందని. సో అట్లనే మనం ఇయర్ అయితే కొత్త పల్సర్ జనరేషన్ నే చూడొచ్చు అనమాట. మొత్తం జనరేషన్ అంటే 125cc దగ్గర నుంచి 150cc 250cc అన్ని చేంజ్ అవ్వబోతున్నాయి. ఏం చేంజెస్ అవ్వబోతున్నాయి అంటే మెయిన్ చేంజ్ వచ్చేసరికి కొత్త చాసిస్ రాబోతుంది. అండ్ అట్లనే బెటర్ హ్యాండిలింగ్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ LED సెటప్, న్యూ డిజైన్, న్యూ గ్రాఫిక్స్, ఇవన్నీ మనం ఈ కొత్త జనరేషన్ పల్సర్ లో అయితే చూడొచ్చు. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1.5 lakh నుంచి 2.5 lakh లోపలనే ఉంటది. మీరు తీసుకునే CC బట్టి, మీరు తీసుకునే పల్సర్ మోడల్ ని బట్టి ఈ ప్రైస్ చేంజెస్ అయితే ఉంటాయి కదా ఎట్లన్నా. అండ్ నెక్స్ట్ బైక్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే బజాజ్ నుంచి అవెంజర్ 400 కూడా రాబోతుంది అనమాట ఇయర్. ఇదైతే ఎక్కడ ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. రూమర్స్ అయితే ఘోరంగా స్ప్రెడ్ అవుతుంది, డెఫినెట్ గా రాబోతుందని. సో మనం అవెంజర్ గురించి తెలిసిందే కదా, బజాజ్ లో బెస్ట్ క్రూజర్ బైక్ అనమాట. మనం లాస్ట్ జనరేషన్స్ కనుక చూసుకుంటే 160cc ఉండే, 220cc కూడా ఉండే అవెంజర్ లో. బట్ ఎందుకో తెలియదు మొత్తానికి అయితే డౌన్ ఫాల్ అయిపోయింది అవెంజర్ మోడల్ ఏదైతే ఉందో. సో దానికి కంబ్యాక్ గానే వీళ్ళు అవెంజర్ 400cc లో అయితే తీసుకురాబోతున్నారని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ బజాజ్ అయితే ఇయర్ వాళ్ళు
అన్ని సెగ్మెంట్స్లో ఉండాలని అయితే ట్రై చేస్తున్నారు. సో అదైతే డెఫినెట్గా తెలుస్తుంది మనం ఈ రూమర్స్ కనుక చూసుకుంటుంటే. సో క్రూజర్లో అయితే అవెంజర్ని తీసుకొస్తున్నారు, అడ్వెంచర్ బైక్ అని మాట్లాడుకున్నాం, స్పోర్ట్స్లోనేమో RS400 వస్తుంది. సో వాళ్ళైతే అన్ని సెగ్మెంట్స్ కవర్ చేద్దామనే ఉన్నారు. అండ్ అవెంజర్ 400 ఏదైతే లాంచ్ అవబోతుందో దాంట్లో మనం డామినర్ ఇంజన్ ని చూడొచ్చు అనే ఒక రూమర్ ఉంది. అండ్ అదే కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ లో అయినా తీసుకురావచ్చు 350cc. సో తీసుకొస్తే 373cc తీసుకురావచ్చు. అప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 3.5 lakh వరకు వెళ్ళిపోతుంది ప్రైస్. ఒకవేళ 349cc తీసుకొస్తే అప్పుడు మనం 3 lakhs బిలోనే మనం ఈ బైక్ ని కూడా చూడొచ్చు అనమాట. సేమ్ డిజైన్ తో వస్తుంది అని అనుకోకండి మీరు, డిజైన్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అంట. అండ్ 2026లో బజాజ్ నుంచి వచ్చే నెక్స్ట్ బైక్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే మోస్ట్ అఫోర్డబుల్ బైక్ అయినా బజాజ్ ప్లాటినా 125 అనమాట. బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి బెస్ట్ అఫోర్డబుల్ బైక్ బజాజ్ నుంచి. అండ్ అట్లనే బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ కూడా, కళ్ళు మూసుకొని 65 to 70 km/L వచ్చేస్తుంది ఈ బైక్. సో ఈ ఇయర్ అయితే మనం బజాజ్ ప్లాటినా 125 చూడొచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా ఉంటుంది 110cc తో కంపేర్ చేస్తే, 125cc కాబట్టి. అండ్ ప్రైస్ విషయం మాట్లాడుకోవాలనుకున్నా కానీ మనమైతే 1.2 lakh అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ రోడ్. సో ఇవన్నమాట 2026లో వచ్చే బజాజ్ బైక్స్. సో ఫెస్టివల్ సీజన్ లో మనం ఈ లాంచ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఒక్కొక్క బైక్ ది. సో ఫెస్టివల్ సీజన్స్ అంటే మోస్ట్లీ దసరా, దివాళీ ఆ టైంలో అయితే మనం ఈ బైక్ లాంచెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. 1 minute వీడియోకి అయితే లైక్ కొట్టండి అండ్ అట్లనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.